హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ్ యూట్యూబ్ ఛానల్. చాలా మంచి అప్డేట్ అండి. రేషన్ కార్డ్ సంబంధించి ఏవైనా తప్పులు గాని, వివరాలు గాని తప్పులుగా ఉండుంటే, ఆ వివరాలన్నీ మార్చుకునేందుకు మంచి ఆప్షన్ అయితే ఇచ్చారండి. చేంజెస్ ఇన్ రైస్ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇప్పుడు కొత్తగా రావడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల్లో. ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్‌లు గానివ్వండి, ఏజ్ గానివ్వండి, జెండర్ గానివ్వండి, రిలేషన్‌షిప్ గానివ్వండి, మార్చుకునే అవకాశం అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇవేమున్నాయండి జస్ట్ నార్మల్ విషయాలే కదా అనుకుంటారు. కానీ ఇలాంటి విషయాల వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. కార్డ్ స్ప్లిట్ అవ్వనివ్వడం గానివ్వండి, సంక్షేమ పథకాలకి గానివ్వండి, ఇప్పుడు అమ్మఒడికి కూడా చాలా మంది ఈ చిన్న చిన్న చేంజెస్ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల కూడా చాలా మందికి అమౌంట్‌లయితే పడలేదండి. అవి ఏ రకంగా ఉంటాయి, ఎలా ఉంటాయని చెప్పేసి నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లనేషన్ చేస్తానండి. అయితే ఈ ఆప్షన్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీరెక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏపీ రేషన్ కార్డులో ఏజ్, జెండర్, రిలేషన్‌షిప్ అండ్ అడ్రెస్ మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవకాశం అయితే కల్పించింది. రైస్ కార్డ్ అడ్రెస్ అండ్ చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ రైస్ కార్డ్‌గా మారుస్తూ రైస్ కార్డ్‌లో ఉన్న మార్పులు, చేర్పులు అనేవి చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చిందండి. పుట్టిన తేదీలో తప్పులుగా ఉన్నట్టయితే వాటిని మార్చుకునేందుకు, లింగము అంటే మహిళలు పురుషులుగా, పురుషులు మహిళలుగా ఉన్నట్టయితే వాటిని కూడా మార్చుకునేందుకు, అంతేకాకుండా కుటుంబ పెద్దతో ఉన్న బంధుత్వం గాని ఏమైనా తప్పులుగా ఉండుంటే అవి కూడా మార్చుకునేందుకు ఇప్పుడు ప్రజలకు అవకాశం అయితే ఏపీ గవర్నమెంట్ ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే ఈ చిన్న చిన్న మార్పుల వల్ల ఏం జరుగుతుంది అనేది ఒకసారి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. డేట్ ఆఫ్ బర్త్ అండి. మనం ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉండి, రేషన్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అనేక రకాల సంక్షేమ పథకాలు అనేవి ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే రేషన్ కార్డులో కూడా ఉండేలాగా ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలండి. అలా ఉందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకొని, లేకపోతే వెంటనే ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోవాలండి. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదే మనం చాలా వాటికి ప్రూఫ్ కింద పెడతామండి. సో ఈ ప్రూఫ్ కింద పెట్టేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఏజ్, చాలా మందికి ఏజ్ తప్పుగా పడి పెన్షన్లు కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇప్పుడు తొందరలో లేడీస్‌కి అందరికీ ఆడబిడ్డ నిధి అని చెప్పేసి రాబోతుంది. అందులో కూడా ఏజ్ లిమిట్ అనేది పెట్టినట్టయితే, ఈ ఏజ్ అనేది దీని క్రైటీరియాగా తీసుకునేటప్పుడు మీ యొక్క ఏజ్ అనే రిఫరెన్స్ వల్ల కూడా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఏజ్ ఒకవేళ మీ రేషన్ కార్డ్‌లో తప్పుగా నమోదయినట్టుంటే, ఈ యొక్క ఆప్షన్ యూజ్ చేసి మీరు ఏజ్ అనేది కరెక్షన్ అనేది చేసుకోవచ్చండి. ఈ జెండర్ అనేది కూడా చాలా మందికి తప్పుగా ఉందండి. ఇప్పుడు అమ్మఒడిలో కూడా చాలా మంది తల్లులకి మగ అని జెండర్ ఉండడం వల్ల కూడా అమౌంట్లు అనేవి రిలీజ్ అవ్వలేదు. సో, కాబట్టి జెండర్ అనేది కూడా చాలా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇప్పుడు ఆడబిడ్డ నిధి గానివ్వండి, నెక్స్ట్ వచ్చే సంక్షేమ పథకాలు గానివ్వండి, అక్కడ మీ యొక్క జెండర్ లేడీస్ అని ఉన్నప్పుడు కదా మీకు ఆ స్కీమ్ అనేది వస్తుంది. అక్కడ మీకు మగ అని ఉంటే ఆ స్కీమ్ అనేది రాదు కదండీ. సో, కాబట్టి ఇలా జెండర్ విషయంలో కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే చేంజెస్ అనేవి చేసుకోండి. ఇక బంధుత్వం చాలా ఇంపార్టెంట్ అండి. రైస్ కార్డ్ అనేది ఒకసారి నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని కూడా మీకు ఈ బంధుత్వం గురించి క్లియర్‌గా వివరణ అయితే ఇస్తానండి. ఇక్కడ ఒక కుటుంబం ఉందండి. ఈ కుటుంబంలో కుటుంబ పెద్ద మగగా ఉన్నారు. కోడలు, కొడుకు, భార్య ఉన్నారు. కానీ ఇక్కడ కోడలు కొడుకు కింద పడిపోయింది. కుటుంబ పెద్ద కూడా మగ ఉన్నారు. ఎప్పుడు కుటుంబ పెద్ద లేడీసే ఉండాలండి. ఎవరైతే ఇంటిలో పెద్ద లేడీస్ ఎవరైతే ఉన్నారో వారే ఎప్పుడు కుటుంబ పెద్దగా ఉండాలి. ఇది మనకి వచ్చే స్ట్రక్చర్ అండి. యాక్చువల్‌గా కిందన చూడండి ఒక బాక్స్ పెట్టాను. ఇలా ఉండాలండి. కుటుంబ పెద్ద భార్య ఎవరైతే పెద్ద లేడీ ఉన్నారో వారు కుటుంబ పెద్దగా ఉండాలి. వారి యొక్క హస్బెండ్ భర్తగా ఉండాలి. కొడుకు, కోడలు. వాళ్ళ రిలేషన్‌షిప్ కూడా చూడండి. జెండర్ చూడండి. ఆడ, మగ, మగ, ఆడ ఇలా ఉన్నప్పుడు మాత్రమే వారికి కార్డ్ అనేది స్ప్లిట్ అవ్వడానికి అవకాశం ఉంటుందంటే కార్డ్ అనేది 2గా విభజించడానికి అవకాశం అనేది కల్పించబడి ఉంటుంది. అదే పైనున్న పద్ధతిలో ఉన్నట్టయితే వారికి కార్డ్ అనేది స్ప్లిట్ అవ్వదండి. ఎందుకు అంటే అక్కడ 3 మగ ఉన్నారు. ఒక ఆడ క్యాండిడేట్ ఉన్నారు. సో, ఇలా ఉండేటప్పుడు ఏంటంటే స్ప్లిట్ అనే ఆప్షన్‌ని అలౌ చేయదు. ఇలా ఉన్నట్టయితే ఇప్పుడు నేను కిందన ఏ రకంగా చూపించానో ఆ రకంగా ఉన్నట్టయితే స్ప్లిట్ అనే ఆప్షన్ అనేది చూపించడం జరుగుతుంది. సో, ఈ కేస్‌లో మనం స్ప్లిట్ అనేది చేసుకోవచ్చండి. ఇలా స్ప్లిట్ అనేది చేసుకునేటప్పుడు అక్కడ చూడండి భార్య అండ్ భర్త ఒక కార్డ్ కింద వస్తారు. కొడుకు, కోడలు కూడా ఒక కార్డ్, ఇంకొక కార్డ్ సెపరేట్ కార్డ్ అనేది వస్తది. అప్పుడు ఆ కుటుంబానికి 2 రైస్ కార్డ్‌లనేవి రావడం జరుగుతుంది. ఎందుకంటే అవి 2 కుటుంబాలు వేరైనాయి కాబట్టి 2 రైస్ కార్డ్‌లనేవి రావడం జరుగుతుంది. కొడుకు యొక్క కుటుంబం సెపరేట్‌గా మళ్ళీ కొత్త రైస్ కార్డ్‌తో వారి యొక్క సంక్షేమ పథకాలు గానివ్వండి, ఇతర కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, రిలేషన్‌షిప్ అనేది ఎంత ఇంపార్టెంటో చూసుకోండి.
కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇప్పుడు మనకి గవర్నమెంట్ వారు కల్పించారు కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ అవకాశంలో మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ అడ్రస్ ఉంటుందండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్‌లో ఏవైనా చేంజెస్ ఉన్నా చేసుకోవచ్చు. అలాగే ఏజ్‌లో ఎటువంటి చేంజెస్ ఉన్నా చేసుకోవచ్చు. జెండర్‌లో గానివ్వండి, రిలేషన్‌షిప్‌లో గానివ్వండి, ఎలాంటి చేంజెస్ ఉన్నా సరే ఇప్పుడు చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. దీనికి మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే దరఖాస్తు ఫారం అండి. ఇది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో అవైలబుల్‌గా ఉంటుంది. అలాగే గతంలో ఉన్న రైస్ కార్డ్ యొక్క జిరాక్సు, మీ ఇంట్లో ప్రెజెంట్ ఉన్న కుటుంబ సభ్యులందరి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు, మీరు ఒకళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మార్చాలనుకుంటే దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది పెట్టాలండి. బంధుత్వం మార్చినట్టయితే దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ ప్రూఫ్‌గా పెట్టాలి. ఒకవేళ జెండర్ మార్చినట్టయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి పెట్టినట్టయితే మీరు ఈ డాక్యుమెంట్స్ పట్టుకొని సచివాలయానికి వెళ్ళినట్టయితే మీ యొక్క చేంజెస్ అనేవి చేస్తారండి. చేంజెస్ ఎంత ఇంపార్టెంటో చెప్పాను. ఒక్కసారి మీ యొక్క రైస్ కార్డ్‌ని క్రాస్ చెక్ చేసుకోండి. ఈ చేంజెస్ అనేవి చేసుకోండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.